హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంజే స్పాట్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నా, మీరు కూడా బాగుండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంకా ఈరోజు అయితే వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు నేను స్పెషల్గా అయితే ఈవినింగ్ టైంలో మా పిల్లలు రోజు రెగ్యులర్గా స్నాక్స్ కావాలి అంటున్నారు. సో స్నాక్స్ కోసము వెరైటీగా, యాక్చువల్గా మా పిల్లలైతే క్యాబేజీ తినరు ఫ్రెండ్స్. సో వాళ్ళు తినరు కాబట్టి వాళ్ళకి ఈ క్యాబేజీని స్నాక్స్ లాగా చేద్దామని ఒక వెరైటీగా ట్రై చేస్తున్నాను. వాటి పేరేంటి అంటే వెజ్ రోల్స్. సో ఇప్పుడైతే నేను క్యాబేజీ, క్యారెట్, ఆనియన్, టమాటా, పచ్చిమిరపకాయలు అన్నీ కోసుకొని పక్కకు పెట్టుకుంటున్నాను. వెజ్ రోల్స్ ఎలాగ సింపుల్గా చేయాలి అనేది మీకు ఈ వ్లాగ్లో చూపిస్తాను. ఇంకా వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం. వ్లాగ్లోకి వెళ్ళిపోయే ముందు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఒక ప్యాన్ తీసేసుకున్నాను. ఆ ప్యాన్లో లైట్గా ఆయిల్ అయితే వేసుకుంటున్నాము. ఇక ఆయిల్ వేడెక్కాక మన ఉల్లిగడ్డలు అండ్ పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా కలుపుకుంటున్నాము. చిటికెడంత సాల్ట్ వేసుకోవాలి. ఇక ఉల్లిగడ్డలని ఎర్రగా గోల్డెన్ కలర్లో వచ్చేదాకా వేగించుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇంకా అల్లం వేసేసుకొని మళ్ళీ కలుపుకుంటున్నాము. ఇక ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. ఇక నెక్స్ట్ క్యాబేజీ ముక్కలు, టమాటా ముక్కలు, క్యారెట్ ముక్కలు అవన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. సో ఇప్పుడైతే వెజ్ రోల్ అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్ మనము. సో నాన్ వెజ్ రోల్ అయితే ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్గా. నెక్స్ట్ టైం అయితే ట్రై చేద్దాం మళ్ళీ. సో మేమైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం ఫ్రెండ్స్. ఈ ప్రాసెస్ కనుక నచ్చినట్టయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఒకసారి లాస్ట్కి అయితే టేస్ట్ ఎలా వచ్చిందో చూద్దాము. ఇక ఇప్పుడైతే టమాటాలు కూడా వేసుకొని కలుపుకుంటున్నాము. సో యాక్చువల్గా అయితే పిల్లలు క్యాబేజీ తినరు అని ఇలాగా ప్లాన్ అయితే చేశాను ఫ్రెండ్స్. నేనైతే పిల్లలు ఇట్లా హెల్తీ ఫుడ్స్ తినరు కదా చాలామంది ఇంట్లో. సో ఇలాగ ట్రై చేయండి. పిల్లలు తినని కాయగూరలు ఉంటాయి కదా, సో ఈ విధంగా డిఫరెంట్గా ట్రై చేశామనుకోండి, వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా తింటారు. సో విటమిన్స్ అన్నీ వస్తాయి. వేసిన తర్వాత ఉప్పు, ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్. లైక్ వెజ్ కర్రీ లాగా తయారు చేస్తున్నాం మనం ఇదైతే. ఇక గ్యాస్ స్టవ్ అయితే లో ఫ్లేమ్లో పెట్టేసుకొని క్యాబేజీ ఉడికేదాకా మూత పెట్టేసుకోవాలి. ఒక 10 minutes టైం అయితే పడుతుంది దీనికి, ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ కావడానికి. 10 minutes పెట్టుకోవాలని చెప్పాను కదా. సో 10 minutes కంటిన్యూస్గా పెట్టుకోవద్దు, మధ్యలో 2 minutesకి ఒకసారి మంచిగా కలుపుతూ ఉండాలి. ఇంకా ఫైనల్గా అయితే చాట్ మసాలా వేసుకొని కలిపేసుకోవాలి. సో మీరు కంటిన్యూస్గా పెట్టుకుంటే అడుగంటి పోతుంది. సో ఎవ్రీ 2 minutesకి ఒకసారి కలుపుకోండి. ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని ఫైనల్ టచ్అప్ ఇచ్చేసి కర్రీకి బాగా మిక్స్ చేసి ఇక స్టవ్ అనేది ఆఫ్ చేసేయాలి. ఫ్రెండ్స్, మనమైతే టైం లేక జెప్టోలో స్ప్రింగ్ రోల్ షీట్స్ అయితే బుక్ చేసుకున్నాను. సో వితిన్ 5 minutesలో డెలివరీ అయిపోయింది. అలాగే మోర్ దెన్ 100 rupees షాపింగ్ చేస్తే జెప్టో వాళ్ళు ఫ్రీగా డెలివరీ అయితే ఇస్తున్నారు మనకి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్, నెక్స్ట్ టైం అయితే మేము నాన్ వెజ్ రోల్స్ అయితే చేస్తాను. అప్పుడు ఈ షీట్స్ అనేవి ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మీకు చూపిస్తాను. చాలా ఈజీ ప్రాసెసే, కానీ ఇప్పుడు మనకు టైం లేక నేనైతే బుక్ చేశాను. మనకైతే ఇది అరౌండ్ 100 rupees పడింది. అలాగే 20 sheets అయితే వచ్చాయి. సో ఇప్పుడు ఒక్కొక్క షీట్ అయితే శిరీష తీసి ఇలాగా నెక్స్ట్ ప్రాసెస్ అనేది చేస్తుంది. నాకు కొంచెం హెల్ప్ చేస్తుంది శిరీష. ఇది ఎట్లా చేస్తున్నావు శిరీష, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయి మన సబ్స్క్రైబర్స్కి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఒక షీట్ అయితే తీసుకున్నాము. యాక్చువల్గా అయితే ఈ షీట్ ఇంత పొడుగ్గా పెద్దగా ఉంది కదా, సో దీన్ని అయితే 2 pieces చేసుకుంటున్నాం. ఎందుకు అంటే పిల్లలు తిననీకి ఈజీగా ఉంటుంది. చిన్నది అయితే ఎక్కువ తింటారు వాళ్ళకి తెలియకుండానే, కాబట్టి అందుకే మేము ఇట్లా చిన్నగా పీసెస్ అయితే చేసుకుంటున్నాము. ఇలాగ పెద్ద పీస్ని ఏం చేసామంటే 2 చిన్న పీసెస్ చేసుకున్నాం ఫ్రెండ్స్, ఈజీగా ఉండనీకి. నెక్స్ట్
నెక్స్ట్ దీంట్లో ఏంటంటే మనం స్టఫింగ్ చేసుకున్నాం కదా కర్రీ, ఆ కర్రీ అనేది కొద్దిగా వేసేసుకొని ఇంకా రోల్ చేసుకోవాలి. చూడండి ఇలాగ సింపుల్గా రోల్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇంకా నాన్ వెజ్ది అయితే ఇంకా సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్, కానీ నెక్స్ట్ టైం చేద్దాం మనము. సో ఈవినింగ్ టైంలో మీరు కూడా ఏవైతే స్నాక్స్ ఫ్రీక్వెంట్గా ప్రిఫర్ చేస్తారో మీ పిల్లల కోసము అది తప్పకుండా కామెంట్ చేయండి. ఏవైతే కామెంట్స్ ఎక్కువగా వస్తాయో ఆ స్నాక్స్ అనేది మన ఛానల్లో అయితే ట్రై చేద్దాము. సో ఇలాగ రోలింగ్ అనేది చేసేసుకొని ఇంకా పక్కకు పెట్టుకోవాలి. ఇంకోటి ఏంటంటే కర్రీకి ఇట్లా బయటికి రాకుండా ఉండనీకి ఇలాగా ఇదేంటి శీర్ష మైదాపిండిలో కొంచెం వాటర్ పోసుకొని ఇలాగా పేస్ట్ చేసుకోవాలి మనము. సో ఇలాగ చేసుకుంటే ఏంటంటే అది అతుక్కపోతుంది. సో కర్రీ అనేది బయటికి రాదు నూనెలో ఫ్రై చేసినప్పుడు. వెజ్ స్ప్రింగ్ రోల్ అయితే ఇలాగా రెడీ అయిపోయింది. మీడియం సైజులో చేసుకున్నాము. మీరు సపోజ్ సైజ్ కొంచెం పెద్దగా కావాలంటే పెద్దగా కటింగ్ చేసేసుకోండి. ఇప్పుడైతే ఇంకా ఇది చేసుకొని పక్కకు పెట్టుకుందాం. ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఫ్రెండ్స్ మనమైతే స్టవ్ పైన ఆయిల్ అయితే పెట్టేసుకున్నాము. సో మనకి కొన్ని రోల్స్ అయితే రెడీ అయిపోయాయి. సో ఈ రోల్స్ అయితే ఆయిల్ వేడెక్కాక ఫ్రై చేసేద్దాము. ఈలోపు శీర్ష ఈ మిగతా రోల్స్ కూడా చేసేస్తుంది. ఇక ఆయిల్ అయితే వేడైపోయింది. ఇక మనము రోల్ అనేది ఆయిల్లో వేసేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా ఫ్రై అవుతున్నాయో. సో మేమైతే చిన్న కడాయి యూజ్ చేస్తున్నాము. సో ఎట్ ఏ టైమ్ 3 అనేది వేసుకోవచ్చు. ఈ 3 అనేవి గోలిచ్చడం అయిపోయాక మళ్ళీ తీసేసుకొని వేరే అయితే వేసుకుందాము. సో మంచిగా ఆయిల్ వాటి మీద కూడా చల్లాలి. చల్లుతూనే అవి ఫ్రై అనేది చక్కగా అవుతాయి, క్రిస్పీగా అవుతాయి. ఫ్రెండ్స్ మైదాపిండి యూజ్ చేసాం కదా మనం క్లోజింగ్ చేసుకోవడానికి. సో క్లోజింగ్ కనుక చక్కగా చేయకపోతే ఈ ఆయిల్లో కర్రీ అంతా పడిపోతుంది. సో క్లోజింగ్ చాలా చక్కగా చేసుకోవాలి ఈ స్ప్రింగ్ రోల్స్ చేసేటప్పుడు. అది చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. మంట కూడా మరీ హై ఫ్లేమ్ మరీ లో ఫ్లేమ్ కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. సో మీరు కనుక చాలా హై ఫ్లేమ్ పెట్టుకుంటే అవి మాడిపోతాయి. సో 2 సైడ్స్ అయితే ఎర్రగా కాలాక మనము తీసుకోవాలి ఫ్రెండ్స్. అప్పటిదాకా ఆయిల్లో ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఫ్రెండ్స్ చూడండి ఎంత చక్కగా ఎర్రగా అయ్యాయో. సో ఇలాగ ఎర్రగా అయ్యాక మనము పక్కన ఒక ప్లేట్లో అయితే వేసేసుకోవాలి. ఫ్రెండ్స్ నేనైతే షాప్కి వచ్చాను, ఎందుకంటే మనకి స్ప్రింగ్ రోల్స్లో కెచప్ పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది అని. కెచప్ లేకుంటే కొనుక్కోదామని షాప్కి అయితే వచ్చాను. సో ఇప్పుడు కెచప్ అయితే తీసుకున్నాను. ఇంకా ఇంటికి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇంకా ఫైనల్గా అయితే అయిపోవడానికి వచ్చేసాయి. ఇది లాస్ట్ వాయి తీసేద్దాము. ఇంకా మంచిగా బ్రౌనిష్ కలర్లో అయితే అయ్యాయి చూడండి. సో తీసి పక్కకు పెట్టేసుకుంటున్నాను. ఇలాగా సింపుల్గా చేసుకోవచ్చు మనము స్నాక్స్ అయితే. ఇక ప్రాసెస్ అయితే అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా మనం ఒకసారి టేస్ట్ అయితే చూద్దాము. కొద్దిగా చల్లగా అయ్యాక టేస్ట్ చూద్దాం. ఫ్రెండ్స్ స్ప్రింగ్ రోల్స్ అయితే రెడీ అయిపోయాయి. పక్కకి కెచప్ కూడా తీసేసుకున్నాను. సో నేను యాక్చువల్గా ఇవి ఏంటంటే రోల్ మోడల్లో చేయలేదు. ఎందుకు అంటే మనకి రోల్ మోడల్లో చేస్తే ఏమవుతుందంటే ఒకే లేయర్ మినిమం 3 టైమ్స్ ఇలాగా చుట్టుకోవాలి. దానివల్ల ఏమవుతుంది అంటే లోపల కర్రీ కానీ
ఇంకోటి ఏంటంటే కాలడానికి మధ్యలో మళ్ళీ పిండి ఉండిపోతుంది. సో అందుకని నేనేం చేశానంటే కొంచెం లాంగ్ ఫామ్లో రెక్టాంగిల్ ఫామ్ అయితే చేసుకున్నాను. సో ఇలా చేసుకుంటే ఏంటంటే మనకి ఫ్రై చేసుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుంది, తినడానికి కూడా ఒక తిన్న ఫీలింగ్ అనేది కలుగుతుంది. ఇది చిన్నగా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఒక 2 బైట్స్కే తొందరగా అయిపోతుంది. అదే ఇది అయితే ఒక మినిమం 3 బైట్స్ వస్తుంది. మళ్ళీ ఏంటంటే మనకి కడాయిలో కూడా తిప్పితే కాలడానికి కాల్చుకోవడానికి కూడా కన్వీనియంట్గా ఉంటుంది. సో ఈ విధంగా మీరైతే ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇప్పుడైతే ఒకసారి టేస్ట్ చూద్దాము. నాతో పాటు మా పిల్లలు కూడా టేస్ట్ చూస్తారు, అలాగే మా మమ్మీ డాడీ వీళ్ళందరూ రివ్యూ అనేది చూద్దాం మనము. ఎలా ఉంటుంది రివ్యూ అనేది జెన్యూన్గా మాత్రం ఫీడ్బ్యాక్ అనేది నేను ప్రొవైడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నేనైతే ఒకసారి టేస్ట్ చూస్తున్నాను ఎట్లా వచ్చాయని. అబ్బా ఎంత సూపర్ ఉందంటే టమాటా సాస్లో కాంబినేషన్ చాలా బాగుంది. ఏంటంటే రోల్ అనేది క్రిస్పీగా వచ్చింది, మనకు ఆయిల్లో చాలా చక్కగా ఫ్రై అయిపోయింది. అలాగే లోపల క్యాబేజీ పీసెస్ టమాటా పీసెస్ తలుగుతున్నాయి, చాలా బాగుంది. కర్రీ కూడా మరీ అంత స్పైసీగా కాలేదు, అన్నీ చాలా చక్కగా కుదిరాయి. ఈవినింగ్ టైంలో ఇలాగా పిల్లలకు చేసి పెడితే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు. నేను చెప్తున్నాను కాదు ఫ్రెండ్స్, టేస్ట్ మాత్రం అదిరిపోయింది. ఇలా స్నాక్స్ ఇలాగా కొత్తగా ట్రై చేస్తే పిల్లలు కూడా తినడానికి, ఎందుకంటే క్యాబేజీ అనేది రెగ్యులర్గా పిల్లలకు నార్మల్ కర్రీ చేస్తే తినరు వాళ్ళు, ఇలాగ చేస్తే ఈజీగా తింటారు. నాకైతే టేస్ట్ 5 out of 5 రేటింగ్ ఇచ్చేస్తున్నా నేనైతే. మా మమ్మీ డాడీ కూడా తినేసి టేస్ట్ ఎట్లుందో చూసి చెప్తారు. ఎట్లుంది ఇది తినండి. స్ప్రింగ్ రోల్స్ అనేది ఎట్లున్నాయి డాడీ? ఏం చెప్తలేరు? సమోసా కదా మెటీరియల్ మొత్తం బాగానే ఉంది. బాగుంది. క్యాబేజీ అది ఎట్లున్నాయి నిజంగా చెప్పండి, బఠానీ ఎట్లున్నాయి? బాగుంది. అక్షయ్ ఎట్లుందిరా? వస్తుంది. నచ్చినాయా? నెక్స్ట్ టైం కూడా చేయమంటావా? ఆరాధ్య టేస్ట్ ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి అంకుల్. నేనే చేసా, ఆంటీ కొంచెం హెల్ప్ చేసింది అంతే. బాగున్నాయా? బాగున్నాయి అంకుల్. ఎలా అనిపించింది నీకు? టేస్ట్ చాలా బాగున్నాయి అంకుల్. ఫ్రెండ్స్, మీకు ఏవైనా స్నాక్స్ తెలుసుంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఆ స్నాక్స్ ఐటెం ఎలా చేయాలి ఏంటి అనేది మన ఛానల్లో అయితే రివ్యూ చేద్దాము, చూపిస్తాను నేను అందరికి, మన సబ్స్క్రైబర్ మన వ్యూవర్స్కి కూడా. సో ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీ కామెంట్స్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్. సో మీరు కామెంట్ చేస్తేనే నాకు కొంచెం సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. సో మరొక ఇంట్రెస్టింగ్ వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. అందాక బాయ్.